Hi, hello, welcome to Vidya, the Career Talks. My name is Venkateshwarlu. I am the physics faculty. From this Vidya Career Talks, నేను ఇస్తున్నటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఎలా గుడ్ మార్క్స్ మనం అప్రోచ్ చేసుకోవచ్చు, ఎలా గెయిన్ చేయొచ్చు అనే దాని మీద నేను ఒక టాపిక్ మీకు అందిస్తున్నాను. ఇన్ ద సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనం తీసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్స్ అనేవి ఏ లెసన్ నుంచి మనం రాయొచ్చు, ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే దాని మీద నేను ఒక చిన్న సందేహము మీకు అందిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం వేవ్స్ లెసన్ తీసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు వేవ్స్ లెసన్లో నుంచి 5 LAQs ఉంటాయి. వాటిని ఏమేంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మేము అందిస్తాము. ఫస్ట్ ఇవి ఉన్న 5 LAQsలో నుంచి మనం ఎలా ప్రజెంట్ చేయొచ్చు, అంటే డల్లర్ స్టూడెంట్ని ఎలా ప్రజెంట్ చేయవచ్చు, అలానే ఐక్యూ ఉన్న స్టూడెంట్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది కూడా మీకు మేము సెకండ్ వీడియోలో అందిస్తాము. అట్లానే నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్ తీసుకున్నట్లయితే దాని నుంచి ఒక LAQ మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. దాంట్లో కూడా మేజర్గా 3 LAQ క్వశ్చన్స్ ఉంటాయి. అట్లానే న్యూక్లియై లెసన్ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనం ఒక LAQని అటెంప్ట్ చేయొచ్చు. అట్లానే మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మనకున్నటువంటి లెసన్స్లో ఏ లెసన్ నుంచి 4 మార్క్స్ మనం రాయొచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు. ఒకటి రే ఆప్టిక్స్, వే ఆప్టిక్స్ అండ్ ఎలక్ట్రికల్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆటమ్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఫ్రమ్ దిస్ లెసన్స్ నుంచి మనం డెఫినెట్గా 8 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా మనకు వస్తాయి. ఆ 8 షార్ట్ ఆన్సర్స్లో నుంచి మనం అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఓన్లీ 6 ఓన్లీ. అట్లానే 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మనకి మేజర్గా ఏ లెసన్స్ నుంచి వస్తాయి అంటే ఒకటి రే ఆప్టిక్స్ నుంచి, ఇంకొకటి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, అట్లానే ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ అండ్ సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ లెసన్స్ నుంచి డెఫినెట్గా మనకి VSIQs రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని మనం తరువుగా రిపీటెడ్గా చదువుకున్నట్లయితే మనం 60 out of 60 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా కామెంట్ బాక్స్లో మీరు షేర్ అయినట్లయితే మీకు ఫర్దర్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ very much.